దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట ఆ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. చాలామంది క్రైస్తవుల్లో ఉన్నటువంటి సందేహం ఏంటి అంటే, బాప్తిస్మం యేసు నామంలో ఇస్తే చెల్లుతుందా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఇస్తే చెల్లుతుందా, ఏ బాప్తిస్మము ఇస్తే చెల్లుతుంది? ఈ యొక్క విషయం చాలా ఇబ్బంది పెడుతుంది చాలామంది క్రైస్తవుల్ని. మా ప్రార్థన అవసరత నంబర్కి కూడా చాలామంది ఫోన్లు చేసి ఈ ప్రశ్నను అడుగుతున్నారు. పాస్టర్ గారిని చెప్పండి సిస్టర్, బాప్తిస్మం ఏ నామములో ఇవ్వాలి? కొంతమంది ఏమో యేసు నామంలో తీసుకోవాలంటున్నారు, కొంతమంది ఏమో యేసు నామంలో తీసుకున్న బాప్తిస్మం చెల్లదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకుంటేనే చెల్లుతుంది అని కొందరు అంటున్నారు సిస్టర్. కాబట్టి పాస్టర్ గారితో చెప్పి దీన్ని గురించినటువంటి వివరణ ఇవ్వమని చెప్పండి అని కొందరు మాకు ఫోన్లు చేసి కూడా అడుగుతున్నారు. అయితే ఈ సందేహాన్ని ఉద్దేశించి కొన్ని క్లుప్తమైన విషయాలు నేను చెప్పి మీకు అర్థమయ్యేలాగా నేను వివరించడానికి సహాయం పడతాను. అయితే రెండు వర్గాల ప్రజలు ఉన్నారు క్రైస్తవ్యంలో. యేసునామంలో బాప్తిస్మం ఇచ్చే వారిది ఒక వర్గం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇచ్చేది ఒక వర్గం. వీరంటే వారికి పడదు, వారంటే వీరికి పడదు. యేసునామంలో బాప్తిస్మం ఇచ్చేవారు ఏమంటారంటే, అరే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం చెల్లదు, అది ఎక్కడ బైబిల్లో చెప్పలేదు, యేసునామంలో బాప్తిస్మే చెల్లుతుంది అంటారు వీళ్ళు. అయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇచ్చే వాళ్ళు ఏమంటారంటే, రే యేసు నామంలో బాప్తిస్మం ఇస్తే చెల్లదు, అది సరైనది కాదు, అది బైబిల్లో లేదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇస్తేనే బాప్తిస్మం చెల్లుతుంది అని వీళ్ళు చెప్తారు. ఈ ఇరు వర్గాలకు చాలా భేదాభిప్రాయాలు, భేద విభేదాలు ఎన్నో ఉన్నాయి. ఈ యొక్క ప్రత్యేకమైన ఈ బాప్తిస్మాన్ని గురించినటువంటి సందేహాన్ని బట్టి అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను అందరినీ కూడా. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? వై యు హ్యావ్ టు గెట్ బ్యాప్టైజ్డ్? ఎందుకు బాప్తిస్మం పొందాలి? ఫస్ట్ ఇక్కడ నుంచి మనం వస్తే కనుక, మనిషికి బాప్తిస్మం ఎందుకు అవసరం అంటే, ఈ లోకం మాలిన్యాన్ని కడిగేసుకోవడానికి, పాప జీవితాన్ని సమాధి చేసి క్రీస్తులో పునర్జీవితాన్ని, పునర్జన్మని పొందుకోవటానికి, నూతనముగా జన్మించటానికి, లోకం వైపు పూర్తిగా మరలి బ్రతుకుతున్న మనుషులు బాప్తిస్మము తర్వాత క్రీస్తు వైపునకు మరలటానికి చేసేటువంటి ఆ యొక్క పనినే బాప్తిస్మం అని అంటాం. ఈ బాప్తిస్మము ఎవరికి అవసరం అంటే, పాప క్షమాపణ నిమిత్తం తీసుకునేదే బాప్తిస్మము. అంటే బహిరంగముగా ఈ రోజు నుంచి నేను క్రీస్తు సంబంధిని, ఈ రోజు నుంచి నేను పాపాన్ని వదిలేశాను అని బహిరంగముగా ఒప్పుకునే అటువంటిది అన్నమాట బాప్తిస్మం అంటే. పెళ్ళి బహిరంగంగా ఎందుకు చేస్తారంటే, పెళ్ళి సాక్షుల మధ్యలో ఎందుకు జరిగిస్తారంటే, అంత తొందరగా వీడు భార్యని విడిచిపెట్టడానికి కానీ, భార్య భర్తను విడిచిపెట్టడానికి కానీ లేకుండా ఉండటానికి సాక్షులని పెడతారు సాక్షుల మధ్యలో. బాప్తిస్మం కూడా అలాంటిదే. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలంటే, ఒకడు బాగా సిగరెట్ తాగేవాడు ఉంటాడు. బాగా సిగరెట్ తాగేవాడు ఏం చేస్తాడంటే, రహస్యంగా యేసు ప్రభువుని ఒప్పుకున్నాడు అనుకోండి, ఎవరికి తెలియకుండా రహస్యంగా వాడు చేసే పనులు చేసుకోవచ్చు. అదే వాడు బహిరంగముగా బాప్తిస్మం తీసుకొని, ఈ రోజు నుంచి నా పాపాన్ని సమాధి చేస్తున్నాను అంటే, ఇక నేను సిగరెట్ మానేశాను, యేసు ప్రభు కోసం పరిశుద్ధంగా బ్రతుకుతాను అని అంగీకరించినట్లు, బహిరంగముగా క్రీస్తు నిమిత్తం పాపాన్ని విడిచిపెడుతున్నాను అని చెప్పి తీసుకునేదే బాప్తిస్మము. బాప్తిస్మము పాప క్షమాపణ నిమిత్తం తీసుకోవాల్సినదై ఉంది. ఇక ఏ నామముల బాప్తిస్మం తీసుకుంటే చెల్లుతుంది, ఏ నామములు తీసుకుంటే చెల్లదు, ఈ రెండింటిని గురించి నేను చెప్తాను. బాప్తిస్మాలు చాలా రకాలు ఉన్నాయి. చిలకరింపు బాప్తిస్మం ఉంది, ముంచుడు బాప్తిస్మం ఉంది, జెండా కింద బాప్తిస్మం ఉంది, పెళ్లి కోసం తీసుకునే బాప్తిస్మాలు ఉన్నాయి, పుట్టినరోజుకి ఇచ్చే బాప్తిస్మాలు ఉన్నాయి. ఇలా రకరకాల బాప్తిస్మాలు ఉన్నాయి. బాప్తిస్మం ఏది చెల్లుతుంది, ఏది చెల్లదు అంటే, చల్లని బాప్తిస్మాల గురించి చెప్తా.
జెండా కింద బాప్తిస్మం చెల్లదు, చిలకరింపు బాప్తిస్మం చెల్లదు. పుట్టినరోజు కోసమో, పెళ్లి కోసమో, ఉద్యోగం కోసమో తీసుకునే బాప్తిస్మం కూడా చెల్లదు, అది పరిగణించబడదు. ఎందుకంటే బాప్తిస్మము అనేదే నా పాపపు బ్రతుకుని నేను ఇక విడిచిపెడుతున్నాను, నేను ఈ లోక సంబంధమైనటువంటి ఏచ్చల్ని విడిచిపెడతాను, ఇక నేను ఈ లోక సంబంధిని కాదు, క్రీస్తు సంబంధిని, ఇంతకాలం పాపము చేశాను, ఇక ఆ పాపాన్ని చెయ్యను అని ఒప్పుకుంటూ విడిచిపెడుతూ పాపాన్ని సమాధి చేసి క్రీస్తుతో కూడా జీవమును కలిగి ఉండటమే బాప్తిస్మం. ఇలాంటి బాప్తిస్మం మాత్రమే చెల్లుతుంది, అంతే తప్ప ఇక ఏ బాప్తిస్మం చెల్లదు. అవసరాల కోసం వాళ్ళు చెప్పారని, వీళ్ళు బలవంతం చేశారని ఎవరి కోసమో తీసుకునే బాప్తిస్మం అస్సలు పరిగణించబడదు. అయితే ఇక్కడ ప్రధానమైనది యేసు నామంలోన, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోన బాప్తిస్మం. అయితే స్వయంగా క్రీస్తు యేసు ప్రభువులు వారు చెప్పినటువంటి ఒక బాప్తిస్మం గురించి నేను చెప్తా. ఇది అపోస్తలులు కాదు, ఆయన శిష్యులు కాదు, స్ట్రైట్గా స్టేట్మెంట్ యేసు ప్రభువులు వారు ఇచ్చారు. ఆయన ఏ స్టేట్మెంట్ ఇచ్చారు? మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం, మాథ్యూస్ 28:19 వర్స్. నేను చదువుతాను, మీరు వినండి. ఇది స్వయాన యేసుక్రీస్తు ప్రభువులు వారు తన శిష్యులతో చెబుతున్నటువంటి మాట. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు అని చెప్పాడు. ఇది యేసు ప్రభువులు వారు చెప్పినటువంటి బాప్తిస్మం. ఏమని చెప్పాడు? మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పాడు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక విషయం గమనించవచ్చు. ఏంటి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు వేరువేరా? వేరువేరే, అయినా ముగ్గురు ఒకటే. ముగ్గురు వేరువేరుగా కనపడే ఒకరు, ముగ్గురు కలిసి ఒకరు, ఆ ముగ్గురిని కలిపి దేవుడు అంటాం మనం. ఈ ప్రస్తావన, ఈ అంశాన్ని నేను వేరే వీడియోలో మాట్లాడాను ఆల్రెడీ, ఇక దాని గురించి వివరణ నేను ఇచ్చే టైం లేదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నాం, అభినయ్, సురేష్, వినోద్, ముగ్గురం ఉన్నాం. అభినయ్, సురేష్, వినోద్. అభినయ్, సురేష్, వినోద్ అనే ఈ పేర్లలో పేరులు, నామములు అంటాం. ఎందుకు? మేము ముగ్గురం. కానీ ఇక్కడ ఏం రాయబడింది? తండ్రి కుమార పరిశుద్ధాత్మ. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు ఇక్కడ దేవుడు యేసుప్రభు ప్రస్తావించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములలో అనలా, నామంలో అంటే ఏకవచనాన్ని దేవుడు వాడాడు. అక్కడ సింగిల్ వచనాన్ని వాడాడు, ఏకవచనంలో వాడాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు నామంలో. ఇంగ్లీష్లో కూడా అదే ఉంటుంది. ఇంగ్లీష్లో కూడా బ్యాప్టైజింగ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్, ద సన్ అండ్ ద హోలీ గోస్ట్. ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్, ద సన్ అండ్ ద హోలీ గోస్ట్. ఇన్ ద నేమ్, నేమ్స్ కాదు, నామం, నామములు కాదు. బహువచనాన్ని దేవుడు వాడల, ఏకవచనాన్ని దేవుడు వాడాడు. ఇక్కడ ముగ్గురు వేరువేరుగా కనపడే ఒక్కరు. యేసు అంటే ఆ నామం అని మీరు అనుకుంటారు. యేసు నామమే, కానీ యేసు నామంలో బాప్తిస్మం అంటే, ఇప్పుడు యేసు అనేవాళ్ళు చాలామంది ఉంటారు భూమి మీద. యేసు పేరు పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మత్తయ్య అనేవాళ్ళు చాలామంది ఉంటారు. యేసు నామంలో బాప్తిస్మం అంటే, ఇప్పుడు ఎవడో మన పక్కింట్లో ఒకడు యేసు అనేటోడు ఉంటాడు, ఒకడు బాలయేసు ఉంటాడు, ఒకడు పెద్ద యేసు అని ఉంటాడు. ఇప్పుడు వాడు అంటాడు, రే నా పేరులో తీసుకున్న మీద బాప్తిస్మం అంటాడు. అంటే వాడి పేరులో తీసుకున్నట్ట కాదు. యేసు అనేది పేరు కాదు, గుర్తుపెట్టుకోండి. యేసు అనేది పేరు కాదు, యేసు అనేది వ్యక్తిత్వము, క్యారెక్టర్. యేసు వ్యక్తిత్వము. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, ఈ ముగ్గురు వ్యక్తిత్వాలు ఒకటే. నిత్యుడైన తండ్రి, నిత్యుడైన కుమారుడు, నిత్యుడైన పరిశుద్ధాత్ముడు, ముగ్గురు నిత్యం ఉన్న వాళ్ళే.
యేసునామంలో బాప్తిస్మం ఇచ్చినా తప్పు లేదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇచ్చినా తప్పు లేదు. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథం మీరు గమనిస్తే అపోస్తలులు కొన్ని చోట్ల యేసునామములో బాప్తిస్మం ఇస్తారు. అది పట్టుకొని చాలామంది యేసునామములు ఇస్తేనే చెల్లుతుంది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో చల్లదు అని కొంతమంది అంటారు. కొంతమంది తండ్రి కుమార పరిశుద్ధ నామంలో ఇస్తేనే చెల్లుతుంది, ఎందుకంటే సాక్షాత్తు యేసు ప్రభువుల వారే చెప్పారు కాబట్టి అది. మరి ఇప్పుడు అపోస్తలులు తప్పు చేసినట్ట కాదు. మనం రాంగ్ డాక్ట్రిన్లో లేనంత వరకు ఇది రైటే. యేసు నామంలో అయినా ఇవ్వచ్చు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అయినా ఇవ్వచ్చు. కానీ ప్రమాదం ఎక్కడుందంటే యేసు మాత్రమే దేవుడు, తండ్రి దేవుడు కాదు, పరిశుద్ధాత్ముడు దేవుడు కాదు అనేటువంటి ఆ డాక్ట్రిన్ని నమ్మేటువంటి, ఆ సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వాళ్ళు యేసు నామములో బాప్తిస్మిస్తే అది రాంగ్, అది చల్లదు. డాక్ట్రిన్ రైట్ ఉండాలి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురిని కలిపితే దేవుడు అంటాం. ముగ్గురికి ఒకటే నామం, ఏకవచనం, బహువచనం కాదు. ముగ్గురు వేరువేరుగా కనపడే ఒక్కరు. యేసు అనే నామము తండ్రి పరిశుద్ధాత్మకు మధ్యలో ఉన్నటువంటి నామమే. ఈ ముగ్గురు వ్యక్తిత్వం ఒకటే, ముగ్గురు నిత్యం ఉన్న వాళ్ళే, ముగ్గురు సృష్టికి మునుపు నుంచి ఉన్న వాళ్ళే, ఆది నుంచి ఉన్న వాళ్ళే, వేరువేరుగా కనపడే ఒక్క దేవుడు. అయితే బాప్తిస్మం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఇచ్చినా చెల్లుతుంది, యేసు నామములో ఇచ్చినా చెల్లుతుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నేనైతే బాప్తిస్మాలు ఇస్తా, ఎందుకంటే నేను ముగ్గురు ఒకటిగా కనిపించే దేవుడు అన్న సిద్ధాంతం నమ్ముతాం. ఇప్పుడు నేనే యేసునామములో బాప్తిస్మం ఇచ్చినా చెల్లుతుంది, అది పాపమేమి కాదు. ఎందుకంటే నేను నమ్మేది మాత్రం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుడు అని నేను నమ్ముతాను. కాబట్టి యేసునామంలో ఇచ్చినా నేను చెల్లుతుంది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నేను బాప్తిస్మం ఇచ్చినా చెల్లుతుంది. ఈ వాదన ఇంతటితో విడిచిపెట్టండి. ఎందుకంటే ఈ నామం, పేరు అనేది యేసు పేరు కాదు, యేసు వ్యక్తిత్వం, తండ్రి వ్యక్తిత్వం, ఆత్మదేవుడి వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వాలు ఏకమై ఉన్నాయి. ఏకమైన వ్యక్తిత్వం, ముగ్గురు కూడా నిత్యుడే. ఆయన నిత్యుడై ఉన్న దేవుడు. అందుకే ఇంగ్లీష్లో నేమ్ అని ఇచ్చాడు. ముగ్గురిని పలికి ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్, సన్, హోలీ స్పిరిట్. ఇన్ ద నేమ్, నేమ్స్ కాదు. కాబట్టి ఒకటే నామం, ముగ్గురు ఒకే నామం. దయచేసి ఇలాంటి చిన్న చిన్న విషయాలకి క్రైస్తవ విభేదాలని లేవనెత్తకండి. పరిశుద్ధాత్మ యొక్క ఆ జ్ఞానాన్ని పొందుకోండి. బైబిల్ చదువుతున్నప్పుడు ఇలాంటివి కనిపించినప్పుడు దైవిక జ్ఞానంతో ఆలోచించండి. దైవిక జ్ఞానంతో ఆలోచిస్తే ఏది రైటు ఏది రాంగ్ అన్నది మీకు సత్యం అర్థమవుతుంది. కాబట్టి ఇంతటితో మీ సందేహం వీడింది అని నేను భావిస్తూ ఉన్నాను. అంతే. బాప్తిస్మం అనేది మాత్రం చల్లని బాప్తిస్మం ఏదంటే పాపాన్ని ఒప్పుకోకుండా తీసుకుంటే చల్లదు, మారు మనసు లేకుండా బాప్తిస్మం తీసుకుంటే చల్లదు, బలవంతం చేసి తీసుకుంటే చల్లదు, ఎవడో డబ్బులు ఇస్తున్నాడని బాప్తిస్మం తీసుకుంటే చల్లదు, జెండా కింద బాప్తిస్మం తీసుకుంటే చల్లదు, చిలకరింపు బాప్తిస్మం తీసుకుంటే చల్లదు, పెళ్లి కోసం బాప్తిస్మం తీసుకుంటే చల్లదు. చల్లని బాప్తిస్మాలు అవి. అంతే తప్ప యేసునామంలో చల్లదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో చల్లదా? యేసునామం అంటే తండ్రి అయిన దేవుడికి నచ్చదా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అంటే యేసయ్యకి నచ్చదా? యేసయ్య కూడా ఉన్నాడు కదా అక్కడ. యేసు అన్నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడే, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడన్నా అక్కడ యేసునే ఉన్నాడు. ముగ్గురు ఒకటిగా ఉన్నటువంటి ఏకదేవుడు. అర్థం చేసుకుంటారని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.